ధర్మం అంటే ఆచరించదగినది అని చెబుతారు. మానవ ధర్మం అని స్పష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ అందులో స్త్రీ ధర్మం అని, పురుష ధర్మం అని ఇలా వేర్వేరుగా ఎందుకు చెప్తారు? ధర్మాలు అనేక రకాలుగా ఉన్నాయి. ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. ధర్మ సూక్ష్మం అని మళ్ళీ ఉన్నది. ధర్మము, ప్రత్యేక ధర్మం, ధర్మ సూక్ష్మం లేదా సూక్ష్మ ధర్మం ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఈ మూడు రకాలుగా ధర్మాన్ని విభజించారు. ఈ ప్రత్యేక ధర్మం అని ఎందుకు విభజించారంటే ఒక్కొక్కరు చేయవలసినటువంటి ఆచార వ్యవహారములలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. స్త్రీ ఆచరించవలసినటువంటి ధర్మాలు పురుషుడు అన్నీ ఆచరించలేడు. పురుషుని చేత ఆచరింపబడేటువంటి ధర్మాలు అన్నిటినీ స్త్రీ ఆచరించడానికి లేదు. ఆ కారణం చేత ఈ ఉన్న ధర్మాల్లో కూడా మానవ ధర్మం అనేటువంటిది అది అందరికీ కామన్గా ఉండేటువంటిది. స్త్రీ కానీ పురుషుడు కానీ ఆచరించబడేటువంటి ధర్మాలు. ప్రత్యేకించి స్త్రీ ఆచరింపబడేటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యేకించి పురుషుడు ఆచరించవలసినటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. నిత్య సంధ్యావందనం ఇవాల్టి రోజున నిత్య సంధ్యావందనం ఎవరు చేయాలి అంటే ఖచ్చితంగా పురుషుడు చేసి తీరాలి. స్త్రీలకు సంధ్యావందనం నిషిద్ధమయ్యింది కనుక స్త్రీలు చేయటానికి లేదు. స్త్రీలు ఆ ధర్మాన్ని ఆచరించకూడదు కనుక స్త్రీ ధర్మం వేరు, పురుష ధర్మం వేరు. పురుషుడికి ఆ ధర్మం ఉన్నది. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సంకల్పం చెప్పుకునేంత వరకు భార్య ప్రక్కన ఉండాలి. ఆ తరువాత భార్య ఉండకూడని యజ్ఞాలు కొన్ని ఉన్నాయి. పురుషుడు మాత్రమే కూర్చుని చేసేటువంటివి. భార్య ఉండాలి కానీ ప్రక్కన ఉండరాదు. అప్పుడు స్త్రీ ధర్మం వేరవుతుంది, పురుష ధర్మం వేరవుతుంది. అందువల్ల ధర్మములు, సామాన్య ధర్మములు అందరికీ ఉన్నాయి. ఆ సామాన్య ధర్మాల్లో కాలధర్మం, యోగధర్మం, యుగధర్మం, మానవ ధర్మం ఇలా అనేక రకాలైన ధర్మాలు చెప్పబడినాయి. ఆ మానవ ధర్మంలో కూడా పురుష ధర్మం వేరు, స్త్రీ ధర్మం వేరు. ఇద్దరూ కలిసి చేసేటువంటి ధర్మాన్ని గృహస్థ ధర్మం అన్నారు. బ్రహ్మచర్యుడికి ఓ ధర్మం ఉన్నది, వానప్రస్థుడికి ఓ ధర్మం ఉన్నది, సన్యాసికి ఓ ధర్మం ఉన్నది. ఇట్లా ధర్మాలు ఎవరికి వాళ్లకు విడివిడిగా ఎట్లా అయితే మన వేదములు ఏర్పాటు చేసినాయో అలాగే పురుషునికి కూడా ప్రత్యేకమైనవి, స్త్రీకి ప్రత్యేకమైనవి ఉన్నాయి కనుక ఖచ్చితంగా మనం తెలుసుకోవలసిందే, ఆచరించవలసింది.